హాయ్! వెల్కమ్ టు మేక్ ఎట్ హోమ్ ఛానల్. ఈరోజు నేను మీకు చూపించబోయేది చోకర్ నెక్లెస్ అండ్ బ్రాస్లెట్ ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను. ముందుగా చోకర్ నెక్లెస్ కావాల్సిన వస్తువులు చూద్దాం. రింగ్స్, హుక్, స్టోన్ లింక్స్, beads, small pendant, pink color beads, needles too, scissors and thread, nose plier and cutter. ముందుగా చోకర్ నెక్లెస్ని ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా థ్రెడ్ని తీసుకొని ఒకవైపు ఒక సూది, మరోవైపు మరో సూది ఎక్కించుకోవాలి. అంటే థ్రెడ్కి అటువైపు ఇటువైపు 2 సైడ్స్ నీడిల్ని ఎక్కించుకోవాలి. తర్వాత పెండెంట్ని తీసుకోవాలి. దీనికి ఒకవైపు 2 హోల్స్, మరోవైపు 2 హోల్స్ ఉంటాయి. ఒకవైపు 2 హోల్స్లో నుంచి థ్రెడ్ని రానిచ్చాలి. వీడియోలో స్పష్టంగా చూడండి. ఇలా పెండెంట్కి ఒక సైడ్ థ్రెడ్ని ఎక్కించుకోవాలి. తర్వాత ఇందులోకి పింక్ కలర్ బీడ్స్ని ఎక్కించాలి. అంటే పెండెంట్కి 2 లేయర్స్ ఎక్కిస్తున్నాము. ఒక లేయర్కి 5 బీడ్స్, మరో లేయర్లో 5 బీడ్స్ ఎక్కించాలి. ఇలా బీడ్స్ ఎక్కించిన తర్వాత స్టోన్ లింక్ని ఎక్కించాలి. స్టోన్ లింక్ని ఎక్కించిన తర్వాత పింక్ కలర్ బీడ్స్ని ఎక్కించాలి. తర్వాత పింక్ కలర్ బీడ్స్ ఎక్కించిన తర్వాత 2 లేయర్స్లో గోల్డ్ కలర్ బీడ్స్ని ఎక్కించుకోవాలి. తర్వాత పింక్ కలర్ బీడ్స్ని ఎక్కించాలి. చోకర్ నెక్లెస్ తయారు చేసే ముందు నెక్ చుట్టూ థ్రెడ్ని ఉంచి ఎంత లెంత్ కావాలో దానికంటే కొద్దిగా ఎక్కువ తీసుకోండి థ్రెడ్ని. Till I get up, time is barely on our side. I don't wanna waste what's left. The storms we. తర్వాత హుక్ని యాడ్ చేస్తున్నాను. అంటే ఈ 2 సూదుల్ని హుక్లోకి దూర్చి నాట్ వేయాలి. నాట్ వేసేటప్పుడు జాగ్రత్తగా వేయాలి. లూజ్ ఉండకూడదు, టైట్గా వేసుకోవాలి. అంటే బీడ్స్కి దూరంగా ఉండకూడదు, దగ్గరగా ఉండాలి. ఎలా చేయాలో జాగ్రత్తగా వీడియోలో చూడండి. ఇలా 2-3 సార్లు ముడి వేసుకోవాలి, లేదంటే జారిపోతుంది. ఇలా ముడి వేసిన తర్వాత ఎక్స్ట్రా వైర్ని కట్ చేసుకొని దీనికి గ్లూ అప్లై చేయాలి. ఇలా గ్లూ అప్లై చేయడం వలన వైర్ లూజ్ అవ్వకుండా థ్రెడ్ ఊడిపోకుండా ఉంటుంది. పెండెంట్కి ఒకవైపు బీడ్స్ ఎక్కించాం కదా, అది ఇలా ఉంటుంది. తర్వాత మరోవైపు కూడా ఇలాగే బీడ్స్ ఎక్కించుకోవాలి. థ్రెడ్కి అటువైపు ఇటువైపు నీడిల్స్ ఎక్కించుకొని పెండెంట్లోంచి దూర్చి బీడ్స్ ఎక్కించుకోవాలి.
ఇందాక ఎక్కించుకున్న విధంగానే ఒక్కొక్క లేయర్లో 5 బీడ్స్ ఎక్కించుకునేసి స్టోన్ లింక్ని ఎక్కించాలి. రెండు వైపులా స్టోన్ బీడ్స్ కౌంట్ ఒకే విధంగా ఉండేలాగా చూసుకోవాలి. అంటే పెండెంట్కి అటువైపు ఎన్ని బీడ్స్ తర్వాత స్టోన్ లింక్ ఎక్కించామో అన్ని బీడ్స్ కౌంట్ చేసుకుని ఇటువైపు కూడా అన్ని బీడ్స్ ఎక్కించిన తర్వాత స్టోన్ లింక్ని అటాచ్ చేసుకోవాలి. తర్వాత మళ్ళీ 4 బీడ్స్ పింక్ బీడ్స్ ఎక్కించి తర్వాత గోల్డ్ బీడ్ని ఎక్కించాలి. ఇలా పింక్ బీడ్స్ అన్నింటిని ఎక్కించిన తర్వాత దీనికి హుక్ రింగ్ ఉంటుంది కదా, దాన్ని ఒక సైడ్ హుక్ అటాచ్ చేసుకున్నాము, మరోవైపు హుక్ రింగ్ని అటాచ్ చేసుకొని ముడి వేసుకోవాలి. ఇప్పుడు ఇయర్ రింగ్స్ ఎలా తయారు చేయాలో చూద్దాం. వీటికి కావాల్సిన వస్తువులు పింక్ కలర్ బీడ్స్, పర్ల్ బీడ్స్, బీడ్ క్యాప్స్, రింగ్స్, హూక్స్ అండ్ హెడ్ పిన్స్. ముందుగా హెడ్ పిన్ని తీసుకుని అందులోకి పింక్ బీడ్ని ఎక్కించాలి. ఆ తర్వాత పర్ల్ బీడ్ని ఒకటి ఎక్కించాలి. ఆ తర్వాత బీడ్ క్యాప్ని ఎక్కించాలి. ఇలా ఈ మూడింటిని ఎక్కించిన తర్వాత ఎక్స్ట్రా ఉన్న పిన్ని బెండ్ చేసుకొని ట్విస్ట్ చేసుకోవాలి. నోస్ ప్లేయర్ సహాయంతో దాన్ని బెండ్ చేసుకోవాలి. నోస్ ప్లేయర్ సహాయంతో వీడియోలో చూపించినట్లుగా బెండ్ చేసుకోవాలి. ఇలాగే మరో ఇయర్ రింగ్ని కూడా తయారు చేసుకోవాలి. ఇంకో హెడ్ పిన్ని తీసుకుని ముందుగా పింక్ కలర్ బీడ్ని ఎక్కించాలి. ఆ తర్వాత పర్ల్ బీడ్, ఆ తర్వాత బీడ్ క్యాప్ని ఎక్కించుకున్నది. ఇలా ఎక్కించిన తర్వాత ఎక్స్ట్రా ఉన్న పిన్ని బెండ్ చేసుకోవాలి. తర్వాత ఈ ఇయర్ రింగ్స్కి హ్యాంగ్ చేయడం కోసం రింగ్స్ ఉంటాయి కదా, వాటిని అటాచ్ చేసుకోవాలి. రింగ్ని అటాచ్ చేసి నోస్ ప్లేయర్ సహాయంతో క్లోజ్ చేయాలి. వీడియోలో స్పష్టంగా చూడండి. ఇయర్ రింగ్ హ్యాంగింగ్ రెడీ అయ్యాక ఇలా ఉంటుంది. ఇవి వచ్చేసి హుక్స్కి హ్యాంగింగ్స్ని అటాచ్ చేయాలి. ఎలా అటాచ్ చేయాలో ఇప్పుడు చూద్దాం. హ్యాంగింగ్కి రింగ్ ఉంటుంది కదా, అందులో నుంచి ఈ హుక్ని ఇన్సర్ట్ చేయాలి. ఎలా ఇన్సర్ట్ చేయాలో వీడియోలో క్లియర్గా చూడండి. తర్వాత దీన్ని చెవికి పెట్టుకొని ప్రెస్ చేయాలి. ఇలా ప్రెస్ చేయాలి. ఇలానే మరో ఇయర్ రింగ్ని కూడా తయారు చేసుకోవాలి. చోకర్ నెక్లెస్ ఇయర్ రింగ్స్ తయారయ్యాక ఇలా ఉంటాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన సబ్స్క్రైబర్లో ఒకరి కోరిక మీదకి ఈ బ్రాస్లెట్ తయారు చేస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ యువర్ కామెంట్ అండి. బ్రాస్లెట్ తయారు చేయడానికి కావాల్సిన వస్తువులు రెడ్ కలర్ బీడ్స్,
bead caps, gold color flowers, buckram sheet or canvas, eye pins, blue crystal beads, pink crystal beads, pearls, గోల్డెన్ వైర్ని తీసుకొని ఫ్లవర్లోకి ఎక్కించాలి. తర్వాత దీని మీద బీడ్ క్యాప్ని ఎక్కించాలి. ఆ తర్వాత రెడ్ కలర్ బీడ్ని ఎక్కించాలి. ఇలా మూడింటిని ఎక్కించిన తర్వాత బీడ్ కింద నుంచి బీడ్ క్యాప్లోకి, అలాగే దాని నుంచి ఫ్లవర్లోకి గోల్డెన్ వైర్ని కిందికి లాగాలి. ఇలా లాగటం వలన ఊడి రాదండి. మధ్యలో బీడ్ ఉంటుంది కదా, రెడ్ కలర్ బీడ్ వలన ఊడి రాదు. ఇలా ఒక ఫ్లవర్ తర్వాత ఒకటి వచ్చేలాగా, వరుసగా వచ్చేలాగా పెట్టుకోవాలి. అంటే కొద్దిగా ఇది వచ్చేసి ఫ్లవర్ ఇలా ఉంటుంది కాబట్టి కొద్దిగా డిస్టెన్స్ ఉండేలాగా, పక్క పక్కన వచ్చేలాగా చూసుకోవాలి. ఇలా 3 ఫ్లవర్స్ని వరుసగా ఎక్కించుకోవాలి. ఈ 3 గోల్డెన్ ఫ్లవర్స్ పక్క పక్కన వచ్చేలాగా ఇలా అరేంజ్ చేసుకోవాలి. తర్వాత ఎక్స్ట్రా వైర్ని కట్ చేసుకోవాలి. తర్వాత బక్రం షీట్ ఆర్ క్యాన్వాస్ తీసుకొని దానికి గ్లూ గన్ సహాయంతో గ్లూ అప్లై చేయాలి. తర్వాత దీని మీద ఈ గోల్డెన్ వైర్, ఈ ఫ్లవర్స్ ఉన్నాయి కదా తయారు చేసినవి, ఆ ఫ్లవర్స్ ఉంచాలి. ఉంచి దాని చుట్టూ ఫ్లవర్ అవుట్లైన్ చుట్టూ కట్ చేసుకోవాలి. వైట్గా కనిపించకుండా మొత్తం కట్ చేసుకోవాలి. ఎక్స్ట్రా ఉన్న క్యాన్వాస్ మొత్తాన్ని కట్ చేసుకోవాలి. తర్వాత ఫ్లవర్స్ అంటించాం కదా, దాని వెనుక భాగాన గ్లూ అప్లై చేసి అటు సైడ్ ఇటు సైడ్ ఐ పిన్స్ని అంటించుకోవాలి. Hold me close till I get up. Time is barely on our side. I don't wanna waste what's left. The storms we chase are leading us, and love is all we'll ever trust. Yeah, no, I don't wanna waste what's left. And on we'll go. తర్వాత బక్రం షీట్ తీసుకుని ఈ ఫ్లవర్స్ ఎంత సైజు ఉన్నాయో అంత సైజు క్యాన్వాస్ని కట్ చేసుకోవాలి. అంటే పైన అంటించడానికి ఐపిన్స్ కనిపించకుండా పైన అంటించాలి. అంత సైజ్ తీసుకొని కట్ చేసుకొని అంటించుకోవాలి. ఐపిన్స్ పైన మరో క్యాన్వాస్ పీస్ని అంటించుకోవాలి. నేను ఇక్కడ స్ట్రెచబుల్ వైర్ తీసుకుంటున్నాను. స్ట్రెచబుల్ వైర్ని 2 లేయర్స్ తీసుకుని ఐపిన్ హోల్లో నుంచి దూర్చి ముడి వేసుకోవాలి. ఇలా 2-3 సార్లు ముడి వేసుకోవాలి. ఇలా 2-3 సార్లు ముడి వేసుకున్న తర్వాత వైర్ ఇలా 2 లేయర్స్ తీసుకున్నాం కదా, ఒక లేయర్లోకి పింక్ కలర్ బీడ్ని, మరో వైర్లోకి బ్లూ కలర్ బీడ్ని ఎక్కించుకోవాలి. తర్వాత ఒక వైర్లోకి పర్ల్ బీడ్ని ఎక్కించి మరో వైర్ని అదే పర్ల్ బీడ్లో నుంచి ఒకటి రైట్ ఒకటి లెఫ్ట్ లాగాలి. అంటే 2 వైర్స్కి ఈ పర్ల్ బీడ్ని ఎక్కిస్తున్నాము. ఒకవైపు రైట్ వైరు, ఒకవైపు లెఫ్ట్ వైర్, రెండింటిని బట్టి రైట్ లెఫ్ట్ లాగాలి.
తర్వాత ఒక వైర్లోకి ఇక్కడ బ్లూ కలర్ బీడ్ని ఎక్కించిన వైపు నేను ఆల్టర్నేట్ కలర్స్ని యూజ్ చేస్తున్నాను. అంటే కలర్ఫుల్గా అట్రాక్టివ్గా ఉంటుందని చెప్పేసి. మీరు సేమ్ కలర్ బీడ్స్ కావాలంటే సేమ్ కలర్ బీడ్స్ ఒకే వైపు వచ్చేలాగా ఎక్కించుకోవచ్చు. నేనైతే ఇక్కడ బ్లూ కలర్ ఎక్కించిన తర్వాత పింక్ కలర్ ఎక్కిస్తున్నాను. ఇటు సైడ్ పింక్ ఎక్కించిన తర్వాత బ్లూ కలర్ బీడ్ని ఎక్కిస్తున్నాను. రెండింటిని పర్ల్లోకి ఎక్కిస్తున్నాను. 2 వైర్లని మధ్యలో వచ్చేసి పర్ల్ బీడ్లో నుంచి 2 వైర్లను రానిచ్చి రైట్ టు లెఫ్ట్ లాగేస్తున్నాను. ఇదే ప్రాసెస్ మొత్తం బ్రాస్లెట్ ఇలానే తయారు చేసుకోవాలి. ఇలా బీడ్స్ ఎక్కించిన ప్రతిసారి వైర్ని గట్టిగా లాగాలి, లేదంటే లూజ్ వచ్చేస్తుంది. జాగ్రత్తగా టైట్గా లాక్కుంటూ బీడ్స్ని ఎక్కించుకోవాలి. మీరు వీడియోలో ఎలా ఎక్కించాలో క్లియర్గా చూపించాను చూడండి. Till I get up, time is barely on our side. I don't wanna waste what's left. The storms we chase are leading us, and love is all we'll ever trust. Yeah, no, I don't wanna waste what's left. And on we'll go, through the wastelands, through the highways, till my shadow turns to sun rays. And on we'll go, through the wastelands, through the... తర్వాత బ్రాస్లెట్ని పెట్టుకోవడానికి హుక్ అటాచ్ చేస్తున్నాను. ఈ హుక్ హోల్లో నుంచి వైర్ని రానిచ్చి ముడి వేసుకోవాలి. 2-3 సార్లు ముడి వేసుకోవాలి. బీడ్స్కి హుక్కి గ్యాప్ రాకుండా గట్టిగా దగ్గరికి లాగి ముడి వేసుకోవాలి, లేదంటే లూజ్ వచ్చేస్తుంది, చూడటానికి ఆడ్గా అనిపిస్తుంది. Finding life along the way, melodies we haven't played. No, I don't want no rest. Echoing around these walls, fighting to create a song. I don't wanna miss a beat. And on we'll... ఇలా హుక్ని అటాచ్ చేశాక ఇది బ్రాస్లెట్ సగం రెడీ అయిపోయింది. అటువైపు సగం తయారు చేసుకోవాలి. 2 లేయర్స్ వైర్ని తీసుకొని ఐపిన్లో నుంచి రానిచ్చి ముడి వేసుకోవాలి. అంటే ముందు బీడ్స్ని ఎలా ఎక్కించామో అలాగే ఇటువైపు కూడా ఎక్కించాలి. We'll grow in number, fueled by them to see the horizon. మరోవైపు బీడ్స్ అన్ని ఎక్కించాక చివరగా దానికి రింగ్ని అటాచ్ చేసుకొని ముడి వేసుకోవాలి. అంటే బ్రాస్లెట్ హుక్ ఒకవైపు, రింగ్ ఒకవైపు అటాచ్ చేస్తున్నాము. ఇలా 2-3 సార్లు నాట్ వేసుకోవాలి. బ్రాస్లెట్ రెడీ అయ్యాక ఇలా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.